హోప్ యూ ఆల్ ఆర్ సేఫ్ అండ్ హెల్దీ. ఈరోజు మేము పార్ట్లక్ చేసుకోవాలనుకున్నాము. మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి పార్క్లో మీటప్ అవుతున్నాము. ఇది మేడ్స్టోన్లోని కోప్రీ మొనార్ పార్క్. సో చూద్దాం ఎవరెవరు ఏమేమి ఐటమ్స్ తెస్తారు. నేనైతే గుత్తి వంకాయ కర్రీ, ఇంకా పూరి అండ్ సలాడ్ తీసుకెళ్తున్నాను. హాయ్ గాయ్స్, ఆల్రెడీ వచ్చారంట, మేమే లేట్. సో ఫాస్ట్గా వెళ్ళిపోదాం పదండి. మేము వెళ్ళే రూట్లో చిన్న షాపింగ్ పని ఉంటే చేసుకొని బయలుదేరాము. కిడ్స్కి ఫ్రూట్ షాట్స్ తీసుకున్నాము. అక్కడ మా ఇంటి నుంచి ఈ పార్కు 15 మినిట్స్ మాత్రమే. సో వెంటనే రీచ్ అయిపోయాము. ఇక్కడ నేను చేసిన ఐటమ్స్ అన్నీ తీసుకొని పార్క్ లోపలికి వెళ్ళిపోతున్నాను. పిల్లలు ఆడుకుంటున్నారు. కార్ పార్కింగ్ పార్కులోనే ఉంటుంది. మేమైతే బాల్, బ్యాటు, షటిల్, ఫుట్బాల్ ఇవన్నీ గేమ్స్ తెచ్చాము అందరం ఆడుకోవడానికి. ఇక్కడైతే అన్ని పిల్లలు ఆడుకోవడానికి ఉన్నాయి. చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడైతే మేము తెచ్చుకున్నవన్నీ చదువుకుంటున్నాము. ఫస్ట్ ఎవరెవరు ఏమేమి తెచ్చారు అనేసి. సో అన్న అయితే ఓపెన్ చేసి పెట్టాము. కిడ్స్కి ఆకలి అవుతుందంటే ఫస్ట్ కిడ్స్కి సర్వ్ చేయడం స్టార్ట్ చేశాము. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు మన సౌత్ ఫుడ్ని. సౌత్ ఇండియన్ ఫుడ్ని మిస్ కాకుండా తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ వంటకాలన్నీ చేసుకొని తెచ్చాము. చాలా సరదాగా అనిపించింది. అందరం మాట్లాడుకుంటూ తినడము, ఇంకా పార్క్లో కాసేపు టైం స్పెండ్ చేయడము, ఇంకా ఆడుకోవడం. ఇది చూసినట్టయితే ఒక జూ థీమ్డ్ ప్లే గ్రౌండ్ లాగా అయితే నాకు అనిపించింది. సో ఇందులో స్వింగ్స్, స్లైడ్స్, జిప్ వైర్ అన్ని టైప్స్ ఆఫ్ ఆడుకోవడానికి అయితే పిల్లలకి ఉన్నాయి. మాది ఇప్పుడే ఫుడ్ తినడం అయిపోయింది. ఫుడ్లో అమేజింగ్ అండి. సొరకాయ కీరు చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. తర్వాత ఇక్కడ ఒక క్యాంటీన్ కూడా ఉంది. సో మనకి ఇంకేమైనా కావాలి, జ్యూస్లు, ఐస్ క్రీమ్ అట్లా కావాలంటే ఇక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. సమ్మర్ కదా, బాగా ఫ్రీజీ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఈ క్యాంటీన్స్. తిన్న తర్వాత కాసేపు అందరం క్రికెట్ ఆడాము. చాలా ఫన్నీగా అనిపించింది. ఇక్కడ అందరం క్రికెట్ ఆడాక పిల్లలు వాళ్ళ షటిల్ ఇంకా పార్క్లో కాసేపు ఆడుకున్నారు. అలా అయిపోయినాక అందరం కలిసి ఇక్కడ దగ్గరలో ఉన్న బీచ్కి వెళ్ళాలని అనుకున్నాము. ఇది పార్కింగ్ ఫీ స్టిక్కరు. యూకేలో కొత్తగా కారు కొనుక్కున్న వాళ్ళు ఇది కంపల్సరీ వేసుకోవాలి. 3 వస్తాయి ఇందులో. సో ఇది 499 అప్రాక్సిమేట్లీ. సో మళ్ళీ ఇంటికి వెళ్ళాక మనం ఈ స్టిక్కర్ని తీసేసుకోవచ్చు. జస్ట్ మ్యాగ్నెటిక్ అంతే. దీనివల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది మనకి. హాయ్ గైస్, ఇప్పుడే మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాము. మేము ఇప్పుడే రీచ్ అయ్యామండి లిటిల్ స్టోన్ బీచ్కి. ఇది శాండ్ అండ్ పెబల్ బీచ్. చాలా బాగుంది. ఇది ఇంగ్లాండ్లోని కెంట్ అనే ప్లేస్లో ఉన్న బ్యూటిఫుల్ ప్లేస్. మేము ఇక్కడ అంత్యాక్షరి ఆడుకుంటున్నాము. ఈ బీచ్లో ఎక్కువ అలలు రావు కాబట్టి కిడ్స్కి చాలా సేఫెస్ట్గా ఉంటుంది. ఇక్కడ పెబల్స్ అన్నీ చాలా చిన్నగా ఉండడం వల్ల లిటిల్ స్టోన్ బీచ్ అనే పేరు వచ్చింది. ఇక్కడైతే చిన్న చిన్న టబ్స్, బోట్స్ ఉన్నాయి.
ఇది పెబల్ బీచ్ అండ్ శాండ్ బీచ్. ఇక్కడ ఉన్న పెబల్స్ చాలా చిన్నగా ఉంటాయి, అందుకే లిటిల్ స్టోన్ బీచ్ అనే పేరు వచ్చింది. ఇక్కడ మేమైతే డిన్నర్ చేస్తున్నాము. ఇక్కడ సముద్రం మేము వచ్చింది ఈవినింగ్ టైం కాబట్టి వెనకకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ మా పాప అయితే షెల్స్ని కలెక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ వాక్ చేయడానికి కొంచెం కష్టంగా అనిపించింది, ఎందుకంటే రాళ్ళు పుచ్చుకుంటాయి. మేము వచ్చినప్పుడు మాత్రము వాటర్ ముందుకు వచ్చాయి అలలు, బట్ ఇప్పుడు నైట్ అయ్యేసరికి అలలు వెనకకి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ చిన్న చిన్న హట్స్ చాలా ముద్దుగా ఉన్నాయి. వీళ్ళు రెంట్కి తీసుకుంటారనమాట, అందులో కూర్చోడానికి లేదా ఏదైనా ఫుడ్ చేసుకోవడానికి ఇవి మాత్రం రెంట్కి తీసుకుంటారు. చాలా క్యూట్గా అనిపించింది నాకైతే. మీరు యూపీలో ఉంటే కనుక ఈ ప్లేస్ని తప్పకుండా విజిట్ చేయండి. ఇది ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి పిక్నిక్ స్పాట్, చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక గ్రూప్ ఫోటో తీసుకోవాలనుకున్నాము, అందరం రెడీ అయ్యాము. ఇప్పుడు టైం 8 అవుతుందండి, ఎంత సన్నీ ఉంది అసలు. ఇక్కడ చీకటి పడేసరికి 9:30, 10 అలా అవుతుంది. మేము బీచ్ నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ బీచ్ ఆపోజిట్లో నియర్లోనే ఉంది. అండ్ కాఫీ షాప్స్, ఇంకేదైనా చిప్స్ షాప్స్ మనకు కావాల్సినవన్నీ ఉన్నాయి. అండ్ బీచ్ కూడా చాలా శుభ్రంగా ఉంది.